ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మినపప్పుతో కప్ కేక్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? కేక్స్ అంటే కార్బోహైడ్రేట్స్, చక్కెరలే తప్ప ఏమీ ఉండవు. ఎందుకంటే మైదా అంత ఎంటీ కార్బ్స్ తోనే కదా మనం చేసేది సహజంగా ఎవరమైనా. ఇప్పుడు మినపప్పుతో చేసాం అంటే 25% ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ చాలా ఎక్కువ మినపప్పులో ఉంటుంది. ఇతర పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్ కంటెంట్ పెంచాలి అన్నప్పుడు ఇట్లాంటి పప్పులు బాగా పనికొస్తాయి. దీని పంచదార వేయకుండా ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు ఉపయోగించి కేక్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనం. మినపప్పు కప్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఎండు ఖర్జూరం పొడి 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/4 కప్పు, క్యారెట్ తురుము 1/4 కప్పు, పిస్తా చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, బాదం చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, యాలక్ పొడి 1 టీ స్పూన్, వంట సోడా కొద్దిగా. ముందుగా నానపెట్టిన మినపప్పును తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మినప్పిండి రుబ్బి పక్కన పెట్టుకుంటాం. వేరే బౌల్ ఒకటి తీసుకుని అందులో కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, క్యారెట్ తురుము, యాలక్ పొడి, ఎండు ఖర్జూర పొడి, వీటిలోకి రుబ్బిన మినప్పిండిని వేసేసి ఆ పిండిలో ఇవన్నీ కలిపేస్తాం. వంట సోడా వేసేసి కలిపేయాలి. మినుముతో చేసిన కేక్ పిండి సిద్ధమైంది. చిన్న కప్స్ తీసుకుని అందులో స్పూన్తో కేక్ పిండిని వేసేస్తాం. పైన పిస్తా ముక్కలు, బాదం ముక్కలు ఇవన్నీ అలా డ్రెస్సింగ్ చేసేసి మందపాటి అల్యూమినియం పాత్రలో అడుగున రింగ్ పెట్టి పైన కేక్ ట్రే పెట్టి బేక్ చేస్తాం. మామూలుగా బయట దొరికే కప్ కేక్స్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రం, పంచదార మాత్రం ఉంటాయి. కానీ ఇక్కడ హై ప్రోటీన్ మినపప్పుతోనే ఈ కప్ కేక్ చేయటం వల్ల హై ప్రోటీన్ కేక్ అని చెప్పొచ్చు. విన్నారు కదండి, మనకు ఆల్రెడీ దొరికే పప్పులన్నీ కూడా ఆల్రెడీ సగం పోషకాలు తీసేసి దొరుకుతున్నాయి. మనం వాటిల్లో ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి తయారు చేసుకునే విధానం తప్పుగా చేసుకుంటున్నాం కాబట్టి అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. మరి తయారు చేసుకునే విధానం బాగు చేసుకోవడంతో పాటు డాక్టర్ గారు చెప్పినట్టు పొట్టుతో పప్పులను ఉపయోగించుకుంటే గనక ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఇంటి పనులు చేసుకుంటూ మాకు అసలు యోగాకి కానీ వ్యాయామాలు కానీ సమయం లేదు అని చెప్పే ఆడవాళ్ళందరికీ కూడా మీరు ఏ టెక్నిక్స్ చెప్పబోతున్నారు ఈరోజు? అంటే పూర్వం రోజుల్లో పొయ్యొదటంలో ప్రాణాయామం అయిపోయేది కదా. బట్టలు బండకేసి పాదటం, లేకపోతే కవ్వం తిప్పటంలోనే ట్విస్టింగ్ వ్యాయామాలు అయిపోయాయి. స్ట్రెచెస్ అన్ని అట్లా అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని రొటీన్ దినచర్యలో ముందు ఒక 4 లేదా 5 చూపిద్దాం, ఇంకొక ఎపిసోడ్ లో మరికొన్ని చూపిస్తాం. ఇట్లాంటి ఇంట్రెస్ట్ గా ఉంటే అసలు మిస్ అవ్వకుండా అందరూ చూడాలి. ఈ రోజు మనం పనులు చేసుకునేటప్పుడు కూడా కొన్ని ఆసనాలని కలిపి గనక అట్లా చేయగలిగితే అటు పనులు అవుతాయి, శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. అలాంటి ఇప్పుడు చూపించబోతున్నాం. ముందుగా మోషన్ గొంతుగా కూర్చుంటాం కదా, అలా పాదాలు ఆనిచ్చేసి మడాలు పైకి లేపి మలాసనలు అట్లా కూర్చున్నాక కాళ్ళని అట్లా పెట్టేసి గ్లాస్తో నీళ్ళు తీసుకుని గట్ట లీటర్ బావు తాగేస్తాం. ఇలా కూర్చుని త్రాగటం వల్ల మలాసనలో కాళ్ళకి, ప్రేగులకి, పొట్ట భాగానికి మంచి బెనిఫిట్ వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఇల్లు తుడిచేటప్పుడు మనం కొచ్చి చీపురుతో నడువు లైన్గా పెట్టి తుడుస్తాం. ఈసారి చిన్న చీపుర్లు కొనుక్కుని కగాసంలో అట్లా ఇల్లును ఊడుస్తూ కాళ్ళ మీద అట్లా కదులుతూ చేస్తే తొడలు బాగా తగ్గటానికి, సీటు బాగా తగ్గటానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి కాళ్ళకు మంచి లాభం వస్తుంది. కాళ్ళల్లో ఫ్యాట్ బాగా తగ్గి బాగుంటుంది అన్నమాట. ఇక మూడవది, మెడిటేషన్ చేసుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఎలా పడితే అలా కూర్చోకుండా వజ్రాసనంలో కూర్చొని చేస్తే మంచిది అనమాట. అట్లా వజ్రాసనం డైజెషన్ పవర్ పెంచడానికి, వెన్ను ఆరోగ్యానికి, కాన్సన్ట్రేషన్ పెరగటానికి, శ్వాసల భాగాలు పూర్తిగా ఊపిరితిత్తుల చివరికి వెళ్ళటానికి బాగా మంచిది. అలా ఉండి చేస్తే మంచిది. అలాగే కుర్చీలో కూర్చుని కాళ్ళు చాపేసి వర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరగటం కొరకు, మోకాళ్ళ భాగంలో స్టిఫ్నెస్ రాకుండా జిగురుత్పత్తి పెరగటం కొరకు సుఖాసనంలో అర్ధ పద్మాసనం అట్లా వేసి కూర్చోవచ్చు అనమాట. కాళ్ళు అట్లా మడిచి కూర్చోవడం వల్ల ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అప్పుడప్పుడు కాళ్ళను కూడా మార్చుకుంటూ వాళ్ళ అర్ధ పద్మాసనంలో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాళ్ళ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అలాగే మనం ఎప్పుడైనా టీవీ చూసేటప్పుడు రిలాక్స్డ్గా కింద కూర్చున్నప్పుడు చూడండి, దివానం దిండ్లు పక్కమట పెట్టేసి బద్ధకోణాసనంలో కాళ్ళని అట్లా పెట్టేసి కూర్చోవచ్చు హాయిగా. లేదు మరో రకంగా కావాలంటే గోముఖాసనంలో కాళ్ళని అట్లా పెట్టేసి ఫ్రీగా కూర్చొని టీవీ చూడటం, ఏదైనా ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు కూడా ఇట్లా రిలాక్స్ అవ్వడానికి మంచిదన్నమాట. ఇవన్నీ ఆసనాలే, కానీ శరీరానికి ఇట్లాంటి ఉపయోగం చేయటం ద్వారా ఫలితం బాగా వస్తుంది. మరి సైక్లింగ్ అన్నది
ఒక ఎక్సర్సైజ్ గా భావిస్తే గనక ప్రతిరోజు కండరాలు కదులుతాయి చక్కగా. కానీ ఈ సైక్లింగ్ మీద కూడా రకరకాల అపోహలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అవునమ్మా. మరి దాని వల్ల చాలా మంది చేసేవారు కూడా చేయట్లేదు. అందుకనే మీరు చెప్తే గనక ఒకవేళ ప్రేక్షకులకు అర్థమయ్యి మళ్ళీ ఒకవేళ సైక్లింగ్ మొదలు పెడతారన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. నాకు ఇంకోటి చెప్పాలనిపిస్తుంది. ఏ వ్యాయామం చేయకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది. వాళ్ళు పాపం ఈ సైకిల్ చేసే వాళ్ళు కూడా నువ్వు తొక్కితే అది అరిగిపోతుంది, ఈ లేనిపోయిన కొత్త సమస్యలు వస్తాయి, రకరకాలుగా చెప్తుంటారు. పాపం అట్లాంటి నలుగురు అనేసరికి వాళ్ళు జడగొట్టినందుకు వీళ్ళంతా చెడిపోయి. అవును, ఒక్కసారి థాట్ మైండ్ లోకి వచ్చిందంటే కాళ్ళు నొప్పి వస్తే చాలు, అదిగో సైక్లింగ్ వల్ల వచ్చేస్తుంది. ఈ తొక్కే వాళ్ళ సైకిల్ మానేయటం కాదు, మళ్ళీ పక్కన తొక్కే వాళ్ళకి కూడా ఇదే అంటించేస్తారు. అలా కొన్ని పెరిగిపోయినాయి. ఫస్ట్ అందరూ అడిగేది ఏంటి అని అంటే పెద్ద అపోహ, సైక్లింగ్ ఎక్కువగా చేస్తే మోకాలు చిప్పలు అరిగిపోతాయి. సైక్లింగ్ చిన్నప్పటి నుంచి ఎక్కువ చేస్తే అంత తొక్కకే బాబు, పెద్ద అయ్యాక మోకాలు చిప్పలు అరిగిపోతే కీళ్ళ నొప్పులు త్వరగా వస్తాయని చెప్తూ ఉండేవారు. ఇందులో ఏమైనా నిజం ఉందంటారు? సైకిల్ బాగా తొక్కితే అసలు కాళ్ళు ఎంత హెల్దీగా పనిచేస్తాయి అంటానికి మా నాన్నగారు ఎగ్జాంపుల్. ఓకే, ఏదో కొత్తగా పెళ్ళైనప్పుడు అత్తగారు కొత్త అల్లుడికి ఆ రోజుల్లో ఏదైనా కానుకలు ఇచ్చేటప్పుడు ఆ రోజుల్లో సైకిల్ పెడితే ఈ రోజు బెంచ్ కారు పెట్టినంత. 90 ఏళ్ళు పైబడి కూడా సైకిలే. చివరికి చనిపోయే రోజును కూడా 5 అంతస్తులు మెట్లు దిగటమే ఆయన. అసలు కాళ్ళు నొప్పులు కొంచెం కూడా లేవు ఆయనకి. అంటే 25 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఎటు వెళ్లాలన్నా పొలానికి సైకిల్ వేసుకుని వెళ్ళేవారు. అంటే చూడండి, సైకిల్ తొక్కటం వల్ల కీళ్ళకి చాలా మంచిదంట అని చెప్పడానికి నేను చెప్పే లాజిక్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అది నేను చూసాం. తొక్కకుండా ఉండే వాళ్ళకి, నడవకుండా ఉండే వాళ్ళకి నొప్పులు 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చినాయి. ఇలా బాగా నడిచే వాళ్ళకి బాగా సైకిల్ తొక్కేవారు కాళ్ళు నొప్పులు లేవు. సైకిల్ తొక్కేటప్పుడు ఎంత అడ్వాంటేజ్ అంటే మన బరువు మోకాళ్ళ మీద పడదు, పాదాల మీద పడదు. అంటే బరువు పడినప్పుడు చేసే వ్యాయామం కొంత బరువు ఎక్కువ ఉంటే పెయిన్, స్ట్రెయిన్ ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నా కానీ సైకిల్ తొక్కేటప్పుడు అసలు ఏమీ మోకాళ్ళకి కాదు. సైకిల్ తొక్కేటప్పుడు ఇట్లా అంటాం కదండి, ఇట్లా ఎప్పుడైతే ఈ మూమెంట్ మోకాళ్ళలో వస్తున్నాదో అస్తమానం జాయింట్ కదులుతున్నది. ఇక్కడ ఈ కదలికి వచ్చినప్పుడు ఫ్రిక్షన్ రాకుండా చేయటానికి, అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ని న్యూట్రలైజ్ చేయడానికి చక్కగా జిగురు స్రవిస్తూ ఉంటుంది. ఎంత కదిపితే అంత జిగురు వస్తుంది. కానీ కదిపేసరికి జిగురు పెరుగుతుంది. జిగురు పెరగాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే కీళ్ళు అరిగిపోతాయి అనుకుంటే, నడిస్తే కీళ్ళు అరిగిపోతాయి అనుకుంటే, మరి జంతువులన్నీ ఆహార సంపాదన కోసం ఏం చేస్తున్నాయండి? ముసలి పూలైనా దుప్పులు, జంకలంక 100 కిలోమీటర్ల స్పీడ్ లో పరిగెత్తాలి కదా, వేటాడాల్సింది. మరి అంత బాగా కదలికలు చేస్తాయి కాబట్టి వాటి కీళ్ళు అసలు అరిగిపోవు, నొప్పులు రావు. కానీ కదలకుండా కూర్చునే వాటికి మాత్రం వస్తాయి. అందుకని సైక్లింగ్ అనేది అన్నిటికంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా రక్షించుకోవడానికి ది బెస్ట్. ఈ రోజుల్లో ది బెస్ట్ అంటానికి ఇంకోటి ఉంది మళ్ళీ సైక్లింగ్. ఇప్పుడు అందరూ ఒక 300 మంది జనాభా 7 కేజీలు, 9 కేజీలు, 10 కేజీలు దాటి పైబడి పెరిగి ఉన్న వాళ్ళే. మరి నడిచేటప్పుడు ఈ 10 కేజీలు, 20 కేజీలు బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది. బరువును మోసి ఇంకా కీళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నది. అదే సైకిల్ అయితే ఈ బరువు సీటు మీద పడుతుంది తప్ప కాళ్ళ మీద పడదు. అందుకని సైక్లింగ్ అనేది మోకాళ్ళ నొప్పులు రాకుండా రక్షించడానికి చాలా చాలా మంచిది. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజుల్లో బరువు ఎక్కువ ఉన్నవారు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ముందు నుంచి సైకిల్ అనేది ఒక వ్యాయామంగా దినచర్యలో ఒక భాగం చేసుకుంటే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.